అనుకున్నారు, మావోయిస్ట్ అనుకున్నారు, చెగోవేర్ అనుకున్నారు, లేకపోతే సాయుధ పోరాటం అనుకున్నారు. ఇవన్నీ కాదబ్బాయి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని మనం ఎందుకు పాటించకూడదని నేను ఒక మాట అన్నాడు. ఆయన ఎటు తీసుకెళ్తున్నాడు? మోడీ మొన్నే కదా వచ్చిపోయింది, మోడీ వచ్చిపోయిన తర్వాతే కదా ఈ మాటలు. కాబట్టి ఆయన ఈజ్ ఇన్ ఏ డిఫరెంట్ లైన్ నౌ. పంథా మార్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, హెడ్డింగ్ పెట్టుకోండి, పంథా మార్చుకున్న పవన్ కళ్యాణ్ గారు. అంటే ఏంటి ఆయన పంథా? ఆయన ఇప్పుడు దేవగర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన స్టేట్స్ మ్యాన్. ఏ రాష్ట్రంలో బీజేపీకి ఎక్కడైనా పొరపాటున ప్రాబ్లం వస్తే ఈయన ఎంటర్ అవుతాడు. విజయన్ దగ్గరికి ఎందుకు పోలేకపోయాడో నాకు తెలియదు. పోటానికి ప్రయత్నం చేశాడు, అతను రానివ్వలా. తమిళనాడులో అది జరిగింది, కేరళలో అక్కడ కూడా ప్రయత్నం చేశాడు, రానివ్వలేదు. ఈ లోపల ఆరోగ్య సమస్య అన్నారు. వస్తున్నా ఆడకి రానివ్వలేదు. అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పందాలోకి వెళ్తున్నటువంటి జనసేన పార్టీ దీన్ని అక్కడ మన జనసేనలో ఉన్నటువంటి నాయకులు నిజంగా ఆర్ఎస్ఎస్ పందాలోకి, సిద్ధాంతంలోకి, ఆర్ఎస్ఎస్ మోడల్లోకి, అంటే ఆర్ఎస్ఎస్ మోడల్ కూడా నేను అనుకోవటం ఫెయిల్యూర్ మోడల్ అనుకోవట్లేదు. అది కూడా ఈరోజు 2 సీట్ల నుంచి 230 సీట్ల దాకా రావటం, లేకపోతే 22 రాష్ట్రాల్లోకి రావటం, వాళ్ళు కూడా హోల్ టైమర్స్ ఉండటం, వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ పేరుతోటో బజరంగ పేరుతోటో ఒక సిద్ధాంతంలోకి వెళ్ళిపోయి వాళ్ళు సింపుల్ లివింగ్లోకి వెళ్ళి వాళ్ళు ఒక పందాలో వాళ్ళు పనిచేయటం, ఒక లైన్ మార్చుకున్నట్టున్నాడు ఈయన పవన్ కళ్యాణ్ గారు. సో ఇన్ని అంతర్గత విభేదాల మధ్య తాను నాయకుడిగా ఎవరు పెళ్ళైతే ఎవరు అరుస్తూ ఉన్నారు, ఎవరు చనిపోతే ఎవరు బాధపడుతూ ఉన్నారు, ఎవరు గెలిస్తే ఎవరిని బ్లేమ్ చేస్తూ ఉన్నారు. మేం కాదు, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ సంబంధం? విజయన్ గెలిస్తే విజయన్ మహా అంటే విజయన్ ఎందుకు విజయన్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని విజయన్ ప్రచార కార్యక్రమంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు జగన్ ఫోటో చూపిస్తే ఆ ఫోటోను అందుకొని విజయ్ చూపించాడు. మేమేం చెప్పలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారానికి వెళ్ళాడని. అక్కడున్నటువంటి తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో, విజన్ క్యాంపెయిన్లో, ఎలక్షన్ క్యాంపెయిన్లో వాళ్ళు ప్రదర్శించినటువంటి అంశం అది. ఇది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు కదా, ఆయన ఫోటో ఎందుకు చూపించలేదు? పవన్ కళ్యాణ్ గారు విజయ్ తోటి సంబంధాలు స్టార్ట్ చేయాలని చూస్తే విజయ్ వద్దన్నాడు కదా. వై హ్యాస్ బిన్ డినైడ్? బ్రదర్, ఐఎమ్ సారీ, ఐఎమ్ గోయింగ్ టు అలైన్, ఐఎమ్ గోయింగ్ టు కాల్, ఐఎమ్ గోయింగ్ టు టేక్ కాంగ్రెస్ సపోర్ట్, నాట్ బీజేపీ సపోర్ట్ అని క్లియర్గా ఈయన చెప్పాడు. ఈయన పోవటం మానేశాడు. విజయ్ ఈజ్ వెరీ క్లియర్. విజయ్ ఈజ్ టువర్డ్స్ ఎ సెక్యులర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక రాజకీయాన్ని మాత్రమే నడపాలని ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. మై మోడల్ ఈజ్ ఎ సెక్యులర్ మోడల్, ఐఎమ్ ఎ కాస్ట్లెస్, ఐఎమ్ ఎ రిలీజియన్ లెస్, చాలా స్పష్టంగా ఉన్నాడు. కానీ ఇక్కడ అది కాదే. ఇక్కడ ఎందుకు పోలుస్తున్నారు? పవన్ కళ్యాణ్ చాలా చక్కగా అడిగారు, ఎందుకు పోలుస్తున్నారు? మేం కాదు పోల్చింది, జనసేనలో ఉన్నటువంటి వీరాభిమానులు, వాళ్ళు వీరమహిళలు లేదంటారు కదా, వాళ్ళు పోల్చారు. తెలుగుదేశంలో ఉన్న నాయకులు పోల్చుకున్నారు, వాళ్ళకున్నటువంటి ఆ సోషల్ మీడియా పోల్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి తోటి విజన్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని అక్కడ ఉన్నటువంటి అభిమానులు చూపిస్తే చూపించాడు. సో ఇది జరిగినటువంటి అంశం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ వెరీ క్లియర్. మేము ఎక్కడో ఏదో జరుగుతుంటే ఇక్కడ మేము సందడి చేసుకోదలుచుకోలేదు. అది ఎవరు చేసుకుంటున్నారో పవన్ కళ్యాణ్ గారికి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. పాపం ఆయన ఇంకో 15 సంవత్సరాలు ఆయన మార్పు చెందుతూ ఉన్నటువంటి ఒక దశలో ఉన్నాడు. చేతకొక చిలుక ఎప్పుడవుతుంది? గుడ్డు దగ్గర నుంచి మనం బయాలజికల్ సైన్స్లోకి మనం మళ్ళీ హై స్కూల్ లెవెల్లోకి వెళ్తే ఏ దశలో నుంచి చేతకొక చిలుక బయటకు వస్తుంది. నౌ ఇన్ ద స్టేజ్ ఆయన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం నుంచి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం వరకు వెళ్తున్న క్రమంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఉన్నాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతోటి ఒక 15 సంవత్సరాలు చూడాలనుకున్నాడు. దానిలో నాకు తెలిసి 15 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు అయిపోయింది. ఆయన 14, 19 చూశాడు, 19, 24 చూశాడు. నెక్స్ట్ చూడాల్సింది 24. అందరూ చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే ఇంకో 15 ఉందేమో అనుకుంటున్నారు. నో, 10 years ఓవర్. దేవగర్ రెడ్డి గారు మీతోటి 10 సంవత్సరాలు అయిపోయింది. 14 to 19, 19 to 24, దిస్ ఈజ్ ఓవర్. మళ్ళీ ఇప్పుడు వచ్చారు ఈ 24 నుంచి 29 దాకా 15 years అయిపోతుంది. మీరు అనుకున్నారేమో, అక్కడ మీరు 29లో మీ ఇద్దరి మధ్య ఫెవికాల్ ఉంటుందా లేదా?
ఆయన సిద్ధాంతాన్ని ఆర్ఎస్ఎస్ వైపు మళ్ళిస్తే మీరు కూడా ఆర్ఎస్ఎస్ వైపు మళ్ళిస్తారా? లేకపోతే ఆయన నేను అందరి నాయకుడిని అనుకుంటే మీరు కూడా అందరి నాయకులు అవుతారా? ఇట్ ఈస్ అప్ టు యూ. మీ పార్టీ లైన్ ఏంటో ఆయన ఒక లైన్కి చెప్తున్నాడు, నా పార్టీ సిద్ధాంతం ఈ విధంగా ఉండబోతుంది, నాకు మోడల్ మార్క్స్ కాదు, నాకు మోడల్ కమ్యూనిస్ట్ నాయకులు కాదు, నాకు మోడల్ సుభాష్ చంద్రబోస్ కాదు, నాకు మోడల్ వివేకానంద కాదు, నా మోడల్ ఆర్ఎస్ఎస్ మోడల్ అని చాలా క్లియర్గా చెప్తున్నాడు. తెలుగుదేశం మోడల్ అంటే చెప్పండి. ఎస్, మేము కూడా మాకు రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా మేము మోడీ గారితో ఉంటాం, మాది కూడా విచిత్రం ఏంటో చెప్పనా, పాపం ఈయన చెప్తున్నాడు మాది 15 అని, కానీ ఆయన చెప్పట్ల మాది సెంట్రల్ గవర్నమెంట్ తోటి 15 ఉంటుందని. ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పట్లా. వీళ్ళ ముగ్గురు మధ్య 15, బీజేపీ వాళ్ళు కూడా చెప్పట్లేదు 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటామని. ఈయన ఒక్కడే చెప్తున్నాడు, ఎవరితో కలిసి ఉంటాడో చెప్పట్లేదు. మళ్ళా కూటమిలో చాలా ఉన్నాయి. సో ఇన్ని అంశాల మధ్య దయచేసి మీరు డోంట్ ట్రై టు బ్లేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో వీఆర్ వెరీ క్లియర్. మేము ఎందుకు అడుగుతున్నాం? మేము ఒంటరిగానే ఉన్నాం, రేపు కూడా ఒంటరిగానే ఉంటాం. మీ అందరికీ మీరు ఒంటరిగా రాలేరు. ఎందుకు రాలేరు? యూ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ. మీరు 175 నియోజకవర్గాల్లో ప్రొవైడెడ్ డిలిమిటేషన్ జరగకపోతే మీకు ఏ పార్టీకి క్యాండిడేట్స్ లేరు కదా. తెలుగుదేశానికి ఉన్నాయి, కానీ అడ్జస్ట్మెంట్లో తెలుగుదేశం పార్టీ పాపం వాళ్ళు వదులుకోవాల్సిందే కదా. సో ఇన్ని అంశాల మధ్య మీ సైద్ధాంతిక పోరాటం ఆయన